హాయ్ ఆల్. ఈరోజు నేను నా సింపుల్ లంచ్ రొటీన్ చూపిస్తున్నాను. నేను ముల్లంగి కర్రీ అథెంటిక్ వేలో చూపిస్తున్నాను. దీనికి ఒక కప్పు కందిపప్పు తీసుకుని వాష్ చేసి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి. ఇవి వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. ఇది వేగాక ముల్లంగి తురుము వేసుకోవాలి. ఇది ముల్లంగి కందిపప్పు ఫ్రై కర్రీ రెసిపీ. ఇది ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అంతే వాటర్. ఇది కింద మాడిపోకుండా ఉండడానికి అంతే. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఇంకా కవర్ చేసేయాలి. రసం కోసం 3 టమోటాస్ తీసుకుని మిక్సీ చేసుకున్నాను. రసం ఈ కందిపప్పు ఉడికిచ్చిన నీళ్ళతో చేస్తున్నాను నేను. మధ్యలో ఒకసారి చెక్ చేయాలి. ఇది ఫ్రై అయింది అనిపించాక ధనియాల పొడి, సాల్ట్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ కందిపప్పు ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇంకా ఉడకలేదు. ఇది కవర్ చేసేయాలి. ఒక 5 minutes ఆగి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికాయి. ఇవి వాటర్ అంతా మనం తీసేయాలి కందిపప్పులో నుంచి. ఇలా నీళ్ళని వంచేస్తున్నాను పక్కకి. ఈ కందిపప్పు ఉడికించిన నీళ్ళతో రసం చేస్తే రసం చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ముల్లంగిలో ఈ కందిపప్పు వేసేసేయాలి. వేసేసి మళ్ళీ ఒకసారి కలపాలి. మనం కుక్కర్లో ఉడకబడితే ఇలా పలుకు పలుకుగా రాదు. అందుకే నేను అథెంటిక్ వేలో పక్కన గ్యాస్ పైన ఉడకబెట్టాను. ఇలా చేస్తే కూర పొడి పొడిగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, రైస్లో కానీ బాగుంటుంది. నేనైతే లంచ్లోకి ప్రిపేర్ చేశాను. మనకు టైం టేకింగ్ అనిపిస్తుంది, కానీ మనం కందిపప్పు ఉడకబెట్టి పక్కన ముల్లంగి అంతా ఫ్రై చేసే లోపల ఉడికిపోతుంది. అదేం పెద్ద టైం తీసుకోదు. అది ఈ కర్రీ అయింది. ఇది పక్కన పెట్టేశాను. ఇప్పుడు రసం చేయడానికి ఈ వడగట్టిన నీళ్ళు పెట్టాను స్టవ్ పైన. దీంట్లోకి మనం మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ వేసాను. తర్వాత రసం పొడి, పసుపు, కొద్దిగా బెల్లం, ఉప్పు, కొత్తిమీర యాడ్ చేశాను. ఇది బాగా మరిగాక పోపు పెట్టుకుంటున్నాను. రసంలో కరివేపాకు వేసి పోపు పెడితే స్మెల్ బాగుంటుంది. నేను ఇక్కడ నెయ్యి, నూనె 2 కలిపి పోపు వేసాను. మీరు ఉట్టి నెయ్యితోనైనా వేసుకోవచ్చు, లేదా నూనెతోనైనా వేసుకోవచ్చు. నెయ్యితో పోపు వేస్తే మంచి స్మెల్ వస్తుంది రసంకి. ఇది వాటి లంచ్ రొటీన్. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హెల్తీ స్మూతీస్, హెల్తీ స్వీట్స్ నేను చాలానే పోస్ట్ చేశాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి నా ఛానల్ చెక్ చేసేయండి. ఈ పోపు ఈ రసంలో వేసి ఒక 2-3 minutes బాయిల్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంతే, సింపుల్ లంచ్ రెడీ.